గుడ్ మార్నింగ్. బిఎన్ఐ దిశ మెగాస్టార్ ఈవెంట్కి స్వాగతం. జూలై మంత్ మన మెగాస్టార్ మిస్టర్ మణిదీప్ మన ముందున్నారు. సార్, కంగ్రాచులేషన్స్. సార్, మణిదీప్ గారు, మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు. నా పేరు వచ్చేసి మణిదీప్. నేను యాక్చువల్గా మా బిజినెస్లో ఒక 1.5 year నుంచి ఉన్నాను. మా బిజినెస్ పేరు వచ్చేసి ద్వారకామాయి వెల్డింగ్ వర్క్స్. ఇది యాక్చువల్గా మా ఫ్యామిలీ బిజినెస్. మా ఫాదర్ దీన్ని ఒక 35 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ద్వారకామాయి వెల్డింగ్ వర్క్స్. ఎస్ సార్, ఇందులో ఎటువంటి వెల్డింగ్ వర్క్స్ అంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ డీల్ చేస్తారు? యాక్చువల్గా మాది వచ్చేసి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్ వర్క్ అనమాట. మీరు నార్మల్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము గ్రిల్ కానీ గేట్ కానీ మీకు ఎటువంటి ఎంఎస్ డోర్, ఎస్ఎస్ డోర్, గ్రిల్స్, రేలింగ్స్ ఇట్లా ఏదైనా చేస్తాము. దాంతోపాటుగా ఎంఎస్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్లో స్ట్రక్చర్స్ కానీ ఏదైనా చేస్తాము. ఓకే సార్, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఓకే, వాళ్ళకి తగ్గ డిజైన్ మీరు చెప్తారా? క్లయింట్ చెప్పినట్టు మీరు డిజైన్ చేసిస్తారా? అంటే అన్ని రకాలుగా ఉంటుంది. నార్మల్గా క్లయింటే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి మాకు డిజైన్ తెచ్చిస్తారు. లేదు అంటే మేమైనా సజెస్ట్ చేస్తాం, ఈ డిజైన్ సూట్ అవుతుంది, ఇట్లా బాగుంటుంది. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నారు సార్? యాక్చువల్గా అంటే నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఒక 30-35 ప్రాజెక్ట్స్ వరకు చేసి ఉండొచ్చు. అది హౌస్ ప్రాజెక్ట్స్. కమర్షియల్గా ఒక 5 ప్రాజెక్ట్స్ చేశాను. మేము హాస్పిటల్స్కి ఫైర్ ఎగ్జిట్, సేఫ్టీ ఎగ్జిట్ కానీ ర్యాంప్స్ కానీ చేస్తుంటాము. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంఎస్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్లో కానీ వెల్డింగ్ వర్క్స్ వీటిలో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి సంబంధించి చూసుకుంటే గ్రిల్స్ ఇలాంటివి కూడా మీరు డీల్ చేస్తారు? అవును, గ్రిల్స్, గేట్స్, మీరు సేఫ్టీ డోర్స్ కూడా చేస్తాము, బాల్కనీ గ్రిల్స్ కూడా చేస్తాం. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఇంకొకసారి, ఇప్పటి వరకు మనకి జనరల్గా ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి బయట, చాలా కంపెనీస్ ఉన్నాయి. మేము మీ ద్వారకామాయి వెల్డింగ్ వర్క్స్నే ఎలా ట్రస్ట్ చేయాలి? యాక్చువల్గా చాలా వెండర్స్ చాలామంది ఉంటారు, కానీ మా దగ్గర క్వాలిటీ వైజ్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మా ఫాదర్ వచ్చేసి 35 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఎస్, అండ్ మా దగ్గర సర్టిఫైడ్ వెల్డర్స్ ఉన్నారు, ఐటీఐ సర్టిఫైడ్ వెల్డర్స్ ఉంటారు. అండ్ అలాగే మేము టాటా అండ్ అపోలో స్ట్రక్చర్స్, పైప్స్ అండ్ అవన్నీ ఎక్కువ వాడతాము. నార్మల్గా మేము బ్రాండెడ్వి వాడతాము. నార్మల్గా వేరే వాళ్ళైతే రీసేల్ చేసిన ఐరన్ పైప్స్ అట్లా వాడతారు. సో మాకు వాళ్ళకి ఇది డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ మా దగ్గర మీకు నార్మల్గా సర్వీస్ వారంటీ ఇస్తాము ఒక 10 years వరకు ప్రోడక్ట్ని బట్టి. సో మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మాకు సింగిల్ కాల్లో మేము అది సాల్వ్ చేసి ఇస్తాము. మ్యాక్సిమం మా దగ్గర ప్రాబ్లమ్స్ రావు అని చెప్పడానికే మేము సర్వీస్ వారంటీ ఇస్తాం. సో ద్వారకామాయి వెల్డింగ్ వర్క్స్లో మనకి వారంటీ కూడా దొరుకుతుంది చేసే ప్రతి ప్రాజెక్ట్కి. ఓకే, అందుకని మీరు కనుక ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ మీద టైఅప్ అయితే మీరు ఎటువంటి సర్వీస్ ఇస్తారు? అంటే మేము ఫ్రమ్ స్టార్టింగ్ మీకు గ్రిల్స్ కానీ సైజెస్ తీసుకెళ్ళడము, అది ఫ్యాబ్రికేషన్ చేయడము, దాన్ని ఫిట్టింగ్ చేయడము, గేట్స్ కానీ మీకు సేఫ్టీ డోర్ కానీ, మీకు ఒకవేళ మీ ఇంట్లో ఇంటీరియర్ వైజ్గా ఎనీ పర్గోలా ఆర్ ఎనీ డిజైన్, ఎనీ టేబుల్, మీకు ఎంఎస్ సంబంధించిన ఎటువంటి దాన్నైనా మేము తయారు చేసి ఇస్తాం. సార్, ఇన్కేస్ క్లయింట్కి ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే మీ దగ్గర అందుబాటులో ఉంటారా ఎంప్లాయీస్? అవును, మా దగ్గర అందరు ఉంటారు. మా వర్క్షాప్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది, అండ్ మాకు ఫ్యాక్టరీ కూడా ఉంది కుంట్లూరులో. అండ్ నా ఆఫీస్ వచ్చేసి టీకేఆర్ కమాన్ దగ్గర ఉంటుంది. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8886799988. నాకు కాల్ చేసినా కానీ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా ద్వారకామాయి వెల్డింగ్ వర్క్స్ అని సెర్చ్ చేయొచ్చు. మీరు అక్కడ కూడా నాకు మెసేజ్ చేసినా కానీ నేను మీకు రివర్ట్ అవుతాను. కస్టమర్కి కనెక్ట్ అవుతాను. హైదరాబాద్ మీ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది? ఎస్ మేడం, త్రూ అవుట్ హైదరాబాద్ చేస్తాము, అవుట్ బయట కూడా చేస్తాము. మేము పరిగి, నల్గొండ ఇట్లాంటి దగ్గర కూడా ప్రాజెక్ట్స్ చేసాము. సార్, ఇప్పుడు ఇది ఓన్లీ రెసిడెన్షియలే కాకుండా ఇండస్ట్రియల్ వైజ్ కూడా మీ సర్వీస్ ఉందా? ఎస్ మేడం, ఇండస్ట్రియల్ వైజ్గా కూడా మేము చేస్తాము, షెడ్స్ కూడా వేస్తాము. మ్యాక్సిమం మినిమం అలా ఏం లేదు, ఎనీ టైప్ ఆఫ్ షెడ్ వర్క్ కూడా చేస్తాము, స్ట్రక్చరల్ వర్క్ కూడా చేస్తాము. ఇప్పుడు కొత్తగా మీరు చూసుంటే నార్మల్గా స్ట్రక్చరల్ బిల్డింగ్స్ అవుతున్నాయి. అది మెయిన్ రోడ్స్ మీద కమర్షియల్ ప్రాజెక్ట్స్లో స్ట్రక్చరల్ బిల్డింగ్స్. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా డెవలప్ అయినప్పుడు బిల్డింగ్ రిమూవ్ చేయడానికి మీకు మ్యాక్సిమం స్టీల్స్తో, ఎంఎస్తో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ కూడా మేము చేస్తాము. దాన్ని డిస్మాంటిల్ చేసి వేరే దగ్గర ఫిట్ చేయాలన్నా కూడా చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఇన్ కేస్ మీరు చెప్పినట్టు ఈ స్ట్రక్చరల్ దీనిలో
ఆర్కిటెక్చర్ హెల్ప్ ఏమన్నా తీసుకుంటారా, లేకపోతే మీ ఓన్ ఐడియాస్తోనే చేస్తారా? లేదండి, మినిమం క్వాంటిటీ అంటే లెస్ దెన్ 500 SFT ఉంటేనేమో మేము మా క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తాము. ఒకవేళ దానికంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని, ఒక ఆర్కిటెక్ట్ని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవ్డ్ మనం స్ట్రక్చర్ మొత్తం తీసుకొని దాని ప్రకారంగానే బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రెసిడెన్షియల్లో కనుక ఒక ప్రాజెక్ట్ వరకు మీరు డీల్ చేయాలి అంటే మినిమం ఎంత SFTతో ఉండాలి? మినిమం అట్లా ఏం లేదు మేడం, నార్మల్గా మాకు ఒక 10,000 రూపీస్ బిజినెస్ వచ్చినా సరే హైదరాబాద్లో ఎక్కడైనా మేము చేసిస్తాం. ఓ వెరీ నైస్ సార్. జనరల్గా ఇప్పుడు మనం చాలా కంపెనీస్ ఉన్నాయి బయట, ఫ్యాబ్రికేషన్ కంపెనీస్ డీల్ చేసే, ప్రాజెక్ట్స్ డీల్ చేసే, ఇవన్నీ వాటితో పోలిస్తే మేము ద్వారకామాయి వెల్డింగ్ వర్క్స్కే ఎందుకు రావాలి? మేము ఒక 10 years వరకు మీకు సర్వీస్ వారంటీ ఇస్తాము. ప్లస్ మా దగ్గర స్కిల్డ్ లేబర్ ఉన్నారు. మా దగ్గర 12 members వరకు సీనియర్ వెల్డర్స్ ఉంటారు. అండ్ వాళ్ళని సపోర్ట్ లేబర్ కూడా ఒక 10 members వరకు ఉంటారు. సో మా మ్యాన్ పవర్ కూడా హ్యూజ్ ఉంటుంది. నార్మల్గా మేము కొన్ని స్టాండర్డ్స్లో ఆల్రెడీ చేసున్న ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. దాని తర్వాత మీకు ఎటువంటి కస్టమైజ్డ్ ప్రొడక్ట్ అయినా మేము తయారు చేసిస్తాం. ఓకే సార్, అట్లానే ఇప్పుడు యాజ్ టెక్నాలజీ కూడా చాలా మారిపోయింది. సో అట్లానే మనకు ఫ్యాబ్రికేషన్ వర్క్స్లో కూడా మీరు ఎటువంటి టూల్స్ యూస్ చేస్తారు? అంటే మేము ఆర్క్ వెల్డింగ్ చేస్తాం, మిగ్ వెల్డింగ్ చేస్తాం, టిగ్ వెల్డింగ్ కూడా చేస్తామండి. ఓకే. అండ్ లేజర్ వెల్డింగ్ కూడా వచ్చింది ఇప్పుడు. సో అది కూడా మేము మా దగ్గర ఉంది లేజర్ వెల్డింగ్, కాకపోతే కొంచెం కాస్ట్లీ అవుతుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మేము ఏది యూజ్ చేయాలో అది యూజ్ చేస్తాం. డిపెండ్ అపాన్ ప్రాజెక్ట్. ప్రిసిజన్ వర్క్ ఉంటే దానికి లేజర్ వెల్డింగ్ యూజ్ చేస్తాం. ఓకే ఫైన్ సార్. ఇన్ కేస్ మీరు చెప్పారు మినిమం 500 square yards లో ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మీరు డీల్ చేస్తారు అనేసి. ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ 100 square yards 500 square yards ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఓకే అప్ టు అప్రాక్సిమేట్ ఎంత టైం తీసుకుంటారు మీరు? నార్మల్గా కన్స్ట్రక్షన్ వైజ్గా చూస్తే ఒక 200 square yards హౌస్ అనుకోండి, మా గ్రిల్ గేట్ ఇంకెటువంటి ఫ్యాబ్రికేషన్ అయినా 1 monthలో మేము కంప్లీట్ చేసి ఇస్తాము. అంటే సైట్ రెడీగా ఉండాలి. ఆఫ్టర్ ఒక పెయింట్ కోట్ తర్వాతనే మేము మా వర్క్ ఉంటుంది. సో దాని తర్వాత 15 daysలో కూడా కంప్లీట్ చేయొచ్చు. సైట్ రెడీ లేకపోతే 1 month టైం. నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు బిల్డర్స్, ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ టైఅప్ అయితే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అవునండి, బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్. ఓకే ఫైన్. చూసారు కదండి, మీకు ఎటువంటి వెల్డింగ్ వర్క్స్ కావాలన్నా త్రూ అవుట్ హైదరాబాద్ ఒక్క ఫోన్ కాల్తో మన మనదీప్ రెడీ ఉన్నారు. రైట్ మనదీప్ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు బికమ్ ఏ మెగాస్టార్. థ్యాంక్ యూ మేడం.